నమస్తే K24 న్యూస్. కామారెడ్డి జిల్లా భక్తుల కన్నీళ్లతో నిండిన శ్రీ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం కొరకు దేవుడు అడగడు, కానీ దేవుడు గుడి ఈరోజు సహాయం కోసం ఎదురు చూస్తుంది. గుడిని అందంగా మార్చాలనే మంచి మనసుతో ప్రముఖ కమెడియన్ ధనరాజ్ భార్య సిరి 5 రోజులుగా కామారెడ్డిలోనే ఉంటూ గ్రామ పెద్దలను, నాయకులను ఆలయ అభివృద్ధికి చేయూత ఇవ్వండి అని వేడుకున్నారు. కానీ అక్కడ ఎదురైన సహకారం కాదు, అడ్డంకులు, అవమానాలు. గుడికి భూమి ఇచ్చిన వారే డబ్బులు ఇవ్వమని కోరడం న్యాయమా? గుడిని అభివృద్ధి చేయవద్దని ఆపుతున్నారు. భగవంతుడి ఆలయానికి భక్తి కంటే డబ్బే ముఖ్యం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. దేవుడి గుడిని కట్టాలనుకున్న వారి ఫ్యామిలీకి ఫోన్ చేశారు. ఇది ధర్మమా? ఇది న్యాయమా? ఆలయ పూజారి అభ్యర్థన మేరకు గుడిని అభివృద్ధి చేస్తానని మాట ఇచ్చిన సిరి ఆ మాటను నిలబెట్టుకోవాలని ముందుకు వస్తే చివరికి గ్రామ ప్రజల క్షమాపణ చెప్పి వెనుదిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. కన్నీళ్లతో చెప్పిన ఒక్క మాట, స్వామి సమస్యలు తీరిన తర్వాత మళ్ళీ వచ్చి తప్పకుండా ఈ గుడిని అభివృద్ధి చేస్తాను. ఈరోజు వెనక్కి వెళ్ళింది సిరి కాదు, వెనక్కి నెట్టబడింది దేవుడి గుడి. ఇప్పుడు ప్రజలందరిలో ఉన్న ప్రశ్న ఒక్కటే, దేవుడి గుడి నిర్మాణం ఎవరికి భారం? మంచి చేయడం నేరమా? సహాయం చేయడం తప్ప? ఇది సెలబ్రిటీ విషయం కాదు, ఇది రాజకీయాల విషయం కాదు, ఇది ప్రతి భక్తుడి మనసును తాకే విషయం. 4 days బ్యాక్ ఒక టెంపుల్ డెవలప్మెంట్ మీద ఇక్కడికి వచ్చానండి. కానీ నా 4 days నుంచి అందరినీ కలిశాను, మాట్లాడాను, చేద్దామని ఫిక్స్ అయ్యాను. కానీ నాకు నిన్న ఏమైందంటే ఈ టెంపుల్ ఒక ల్యాండ్ ఇష్యూస్ అయితే అవుతున్నాయి. సో ఈ ల్యాండ్ మాది, సో మీరు ఎట్లా డెవలప్ చేస్తారని నన్నైతే క్వశ్చన్ చేయడం జరిగింది. సో నా ఫ్యామిలీస్ కూడా కాల్ పోవడం జరిగాయండి. ఆ ల్యాండ్ మాది, మేము ఇచ్చాము, మీరు టెంపుల్ మీరు ఎలా డెవలప్ చేస్తారని. సో అందుకనే నేను ఈ యొక్క టెంపుల్ డెవలప్మెంట్ అన్న ఇదైతే ఇక్కడతో పెండింగ్ అయితే పెట్టడం జరుగుతుందండి. ఇదంతా అయిపోయినాక, ఇష్యూస్ అన్నీ అయిపోయినాక అప్పుడు దీని గురించి ఒక్కసారి మళ్ళీ ఆలోచిస్తానండి. ఎందుకంటే ఈ ల్యాండ్ గురించి నాకు తెలియదు కాబట్టి. సో ఈ కార్యక్రమం అయితే ఇక్కడితో ఆపేస్తున్నానండి. బాపు నన్నైతే క్షమించండి, మీరు అడిగారు, నేను టెంపుల్కి చేద్దామని వచ్చాను, కానీ ల్యాండ్ ఇష్యూస్ వల్ల నేను చేయలేకపోతున్నాను. అందరూ నన్ను క్షమించండి. మళ్ళీ నేను ఈ టెంపుల్ డెవలప్ చేద్దాం అనుకున్నప్పుడు మళ్ళీ అందరికీ నేను ఇన్ఫర్మేషన్ ఇస్తానండి. ప్లీజ్ అప్పుడు కూడా నాకు సపోర్ట్ చేయండి చేద్దాం అనుకున్నప్పుడు. బాపు ఇప్పటికైతే నన్ను క్షమించండి, మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయాను. సారీ బాపు, మనస్ఫూర్తిగా నేను క్షమాపణలు అడుగుతున్నాను బాపు నీకు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ ఎవ్రీథింగ్.